అనిపిస్తుంది, ఇంకా వేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీరు సాటిస్ఫైడా? లైక్ మీరు ఇక్కడ అంటే వచ్చి నేర్చుకున్నందుకు బాగా బెటర్గా నేర్చుకుంటున్నారు అనిపిస్తుందా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు శ్రావణ్. ఇంకో మేకప్ లుక్తో అయితే ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసిన అనమాట. ఈరోజు అయితే మేడం మాకు మహారాష్ట్ర లుక్ ఎలా చేయాలి, మరాఠీ లుక్ అనమాట, ఇది ఎలా చేయాలనేది చూపిస్తుంది. సో ఏ మేకప్ చేసినా ఇన్ని ప్రోడక్ట్స్ కావాల్సిందే, ఎందుకంటే ఎవరి స్కిన్ టైప్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ ఉంటేనే మనం మేకప్ చేయగలుగుతాం. సో ఇన్ని ఫౌండేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను అందుకే చూస్తున్నాను ఇక్కడ ఏమేమి ఉన్నాయనేసి. సో ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది మేకప్లో. ఇప్పుడు అసలనే టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట మాకైతే, ఎలా ఉంటుంది మేకప్ అనేది. బట్ ప్రాక్టీస్లో తెలుస్తుంది ఎవరు ఎట్లా చేసిర్రు అనేది. సో మీరు కూడా చూసేయండి ఈ వ్లాగ్ ఎలా ఉందో. మన సైడ్ అయితే ఎక్కువగా ఈ లుక్ అయితే ఉండదు, బట్ అన్ని లుక్ నేర్చుకోవాలని చెప్పి మేడం అయితే అన్ని లుక్స్ కూడా చూపిస్తున్నారనమాట. సో మహారాష్ట్రకి అయితే సపరేట్ డిఫరెంట్ టైప్ హెయిర్ స్టైల్ అయితే ఉంటుంది. ఇక్కడ కొప్పుతో హెయిర్ స్టైల్ చూపిస్తున్నారు, ఫ్రంట్ అయితే మొత్తం కర్ల్ చేసేస్తారు. సో ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా చూసేయండి. కానీ ఈ రాడ్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు తొందరపడి ఇలా యూజ్ చేసుకోండి. ఒకరు మేకప్ చేసేటప్పుడు ఒకరు హెయిర్. సో ఇప్పుడు ఈ హెయిర్ మనం ఏం చేసుకోవాలి అంటే నీట్గా దానిపైన ఎలాంటి థీమ్స్ ఏమో జస్ట్ ఫౌండేషన్ షేడ్స్ ఇలా కనిపిస్తాయి. బట్ మీకు హెచ్డి ఫౌండేషన్ అయితే ఇక్కడ రాసినంత క్లియర్గా హెచ్డిఎల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి నీట్గా ఉంది హెచ్డి. అయితే దీంట్లో మనకి హెచ్డి ఇల్యూమినస్ అని ఉంది, ఇక్కడ స్టూడియో హెచ్డి అని ఉంది. ఇల్యూమినస్ అని ఇవ్వలేదు, ఇల్యూమినస్ అని స్పేస్ షైనింగ్ ఉన్నది. ఫౌండేషన్లో షైనింగ్ ఉంటుంది అని అర్థం. షైనింగ్ ఉంటే ఓన్లీ డ్రై స్కిన్కే సెట్ అవుతుంది. ఓకేనా, ఇల్యూమినస్ అని ఉంటే షైనింగ్, గ్లాసీ అని ఉన్న షైనింగ్, రేడియంట్ అని ఉన్న షైనింగ్, గ్లాసీ, గ్లో ఇలాంటి వర్డ్స్ ఏవి వచ్చిన ఫౌండేషన్ పైన అవి డ్రై స్కిన్కే వస్తాయి, డ్రై స్కిన్కే సూట్ అవుతుంది. ఇన్ కేస్ కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ ఉంటే మనకి బాటిల్ పైన మ్యాట్ అని ఉంటుంది, లేకపోతే ఏం కూడా ఇవ్వదు. ఓకేనా, ఇవి ఏమి ఇచ్చారు, స్టూడియో హెచ్డి ఫౌండేషన్ అని ఇచ్చారు, ఫుల్ కవరేజ్ అని ఇచ్చారు. బట్ మ్యాట్ అని కానీ ఇల్యూమినస్ అని కానీ రేడియంట్ అని కానీ మనకి ఎక్కడ మెన్షన్ చేసింది లేదు. సో ఇది వచ్చేసి మనము కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్కి పెట్టుకోవచ్చు. అండ్ మనకి బాటిల్లో కూడా ఎలాంటి షైనింగ్ లేదు. షైనింగ్ అనిపిస్తుందా, ఏం షైనింగ్ లేదు. సో ఇది డ్రై స్కిన్కి కాకుండా మనం కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్కి పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు
ఆ చేంజ్ బ్రాండ్ ఒకటి ఉంది అంటే రీకోడ్ బ్రాండ్ ఒకటి ఉంది. రీకోడ్లో మనకి ఇక్కడ ఇల్యూమినెస్ అని ఇచ్చారు. ఓకే, మనకి ఇల్యూమినెస్ అని అంటే ఏంటి, షైనింగ్ ఉంటుంది, అంటే ఫౌండేషన్లో కొంచెం షైనీ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మేకప్ చేసుకుంటామో మనకి కొద్దిగా ఫౌండేషన్ అనేది షైనింగ్ వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్కువ వింటర్ సీజన్లో, నార్మల్ సీజన్స్లో డ్రై స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ డ్రై స్కిన్నే ఉంది బట్ సీజన్ సమ్మర్ ఉంది, సో అప్పుడు వాళ్ళ స్కిన్ ఏంటి కాంబినేషన్కి వస్తుంది కదా, అంటే స్వెట్ వస్తుంది కదా, ఆయిల్ వస్తుంది కదా. సో అప్పుడు ఏం చేసుకోవాలి, కాంబినేషన్తో ఆయిల్ స్కిన్ ఉన్న ఫౌండేషన్స్ యూజ్ చేయాలి. ఓకేనా. ఇన్ కేస్ మీ దగ్గర ఇల్యూమినెస్ ఉంది, సమ్మర్లో మీరు వర్క్ చేస్తున్నారు, సమ్మర్లో చేస్తున్నారు, మీ దగ్గర ఈ ఫౌండేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లోనే మ్యాట్ కూడా కొనుక్కోవాలి, మ్యాట్ ఫౌండేషన్స్ కూడా పెట్టుకోవాలి. మ్యాట్ ఫౌండేషన్స్ అయితే మీకు ఆయిలీ స్కిన్కి వచ్చేస్తుంది, కాంబినేషన్కి కూడా వస్తుంది. కానీ ఇల్యూమినెస్ అయితే ఓన్లీ డ్రై స్కిన్కి మాత్రమే వస్తుంది. ఓకే, అంతగా హెచ్డీలో ఒక అట్లీస్ట్ 2 షేడ్స్, మీడియం ఫేర్ లేదా మీడియం డస్కీ, దాని తర్వాత అల్ట్రా గ్లో తీసుకోండి, దాంట్లో 3 షేడ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఒక డర్మా ప్యాలెట్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ దాన్ని అక్కడ వరకు బ్లెండ్ చేయాలి. సపరేట్గా ఇక్కడ ఫౌండేషన్కి పెట్టొద్దు, పెడితే హెవీ అయిపోయి దానికి అంటుకొని ఎక్కువ కనిపిస్తుంది. సో ఎక్కడైతే మీరు చీక్స్ పైన ఇక్కడ పెట్టుకుంటారో అదే ఇక్కడ కొంచెం కొంచెం లైట్గా బ్లెండ్ చేయాలి. ఇక్కడ వేసే పౌడరే లైట్గా వేయాలి, అప్పుడు అవి కవర్ అవుతుంది, హైడ్ అంటే మంచిగా కనిపించవు, తగ్గిపోతుంది. లేదు మీరు దానిపైన కూడా ఫౌండేషన్ వేసారు, దానిపైన పౌడర్ ఎక్కువ వేసుకున్నారు అంటే అది ఎక్కువ హై కొంచెం ఐస్ దగ్గర కనిపిస్తున్నాయి, ఏమైనా డార్క్ సర్కిల్స్ లైట్గా కనిపిస్తుంది, అంటే కొంచెం కలర్ కరెక్షన్ ఏమైనా చేసుకోవాలనిపిస్తుందా, అయితే చేసుకోవచ్చు. స్కిన్ డ్రై అయితేనే బాగుంటుంది. సో స్కిన్ డ్రై చేయాలి అంటే టోనర్.
2.5 మన ఫేస్ కలర్తో పేరు చేయరు, పేరు వేసినట్టు లేదు. నార్మల్ ఉంటేనే బాగుంటుంది. మన స్కిన్ టోన్కి మ్యాచ్ ఇది ఫేస్, ఇది తీసుకున్నారనుకోండి ఫస్ట్ 1.5 అది తీసుకున్నారనుకోండి ఫేస్ షేడ్ ఏమవుతుంది కనుక White. ఫేర్గా కనిపిస్తుంది, చాలా ఫేర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫేర్ చేయాలి, మీరు ఒకవేళ ఫేర్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు కూడా ఏం చేసుకోవాలి, ఫస్ట్ మన స్కిన్ టోన్లో మ్యాచ్ అయ్యేది తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఫేర్ చేయాలి అంటే ఇది పెట్టుకోవాలి. ఓకేనా? లేదు మీడియంగా ఉండాలి, న్యాచురల్గా కనిపించాలి అంటే ఓన్లీ వాళ్ళ స్కిన్ టోన్లో మ్యాచ్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఇంకొంచెం ఫేర్ చేయాలి అనుకుంటేనే వాళ్ళకి మ్యాచ్ అయింది దాని పై నుంచి మళ్ళీ ఫేర్ పెట్టాలి. డైరెక్ట్ ఫేర్ పెట్టుకోకూడదు. డైరెక్ట్ ఫేర్ పెట్టుకుంటే గ్రే, డైరెక్ట్గా ఫేర్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, గ్రే గ్రే. కలర్. సో గ్రే అవ్వద్దు, ఫేర్గా కనిపించాలి అంటే ఫస్ట్ వాళ్ళ స్కిన్ టోన్లో మ్యాచ్ అయితే పెట్టుకొని ఆ తర్వాత ఫేర్ టోన్ తీసుకోవాలి. ఓకే? ఫౌండేషన్ బ్రష్ తీసుకోవాలి, అప్లికేషన్ బ్రష్, ఫౌండేషన్ బ్రష్. ఓకే, ఫౌండేషన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫౌండేషన్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా ఫౌండేషన్ అయితే దీనిపైన వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటే ఏంటి అంటే మనకి ఫౌండేషన్ షేడ్ మొత్తం ఈక్వల్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. లేకపోతే థిక్గా ఉంటుంది, పైన వాటర్ వాటర్ ఉంటుంది. మనం వచ్చిందని మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లేదా షేప్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ బ్రష్. అప్లికేషన్ బ్రష్ ఎలా ఉంటుంది, క్యాట్. సో క్యాట్ బ్రష్ తీసుకొని మనం ఎక్కడెక్కడ పెట్టాలి అనుకుంటామో అక్కడక్కడ అప్లై చేయాలి. మంచిగా కూర్చుంటాం. చూడండి నేను ఎంత లైట్గా పెడుతున్నా ఫౌండేషన్. ఓకేనా? థిక్గా పెట్టొద్దు. థిక్గా ఎప్పుడు పెడతామంటే తర్వాత వచ్చే ఆల్టర్నేటివ్ ఫౌండేషన్. నెక్స్ట్ ఫౌండేషన్ బ్రష్ తో ఏం చేయాలి, బ్లెండ్ చేయాలి. ఫస్ట్ వన్ సైడ్ పెట్టుకున్నాను, ఆ వన్ సైడ్ ని బ్లెండ్ చేసుకొని ఇక్కడ సైడ్ మొత్తం అయ్యాక ఒకేసారి ఫేస్ మొత్తం పెట్టి బ్లెండింగ్ చేయదు, డ్రై అయిపోతుంది. ఒక సైడ్ చేసే లోపల ఇంకో సైడ్ డ్రై అయిపోతుంది. నేను ఫౌండేషన్ పెట్టాను కదా ఫేస్, లైట్ సైడ్ పెట్టి చూసుకోండి కనిపిస్తుంది ఎక్కువ మీడియంగానే ఉంటుంది. అంటే ఆమె స్కిన్ టోన్కి ఫౌండేషన్కి పెద్ద తేడా అయిపోయింది. ఎందుకంటే అది స్కిన్లో హెచ్డి ఫౌండేషన్ కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ఏం కనిపించింది. సరే ఇప్పుడు నేను ఎక్కువ పెడతాను, ఇటు సైడ్ ఎక్కువ పెడతాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది ఇప్పుడు ఫౌండేషన్. నేను దాన్ని మళ్ళీ నీట్గా బ్లెండ్ చేసేస్తాను. ఇటు సైడ్ ఎక్కువ పెట్టుకున్నాను. కన్నది కొంచెం కాంబినేషన్లో ఉంది స్కిన్, సో ఆటోమేటిక్ షైనింగ్ వస్తుంది. దీంట్లో మనకి షైనింగ్ ఉంటుంది ప్లస్ మ్యాట్ కూడా ఉంటుంది కాంబినేషన్లో, ఎందుకంటే అది కాంబినేషన్తో ఆయిలీ స్కిన్ కాబట్టి. ఇప్పుడు ఎక్కువ సైడ్ పెట్టుకున్న సైడ్ తక్కువ సైడ్ రెండు సైడ్ చూడండి, టూ సైడ్స్లో ఏమైనా చేంజ్ ఉందా? ఎక్కువ పెట్టుకున్నా అంతే కనిపిస్తుంది, తక్కువ పెట్టుకున్నా అంతే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇది హెచ్డి స్టూడియో ఫౌండేషన్ కాబట్టి మనకి లైటింగ్లో కూడా ఈవెన్ మనకి లైట్ ఫోకస్ పడ్డా కూడా అది న్యాచురల్గానే కనిపిస్తుంది. ఓకేనా? స్కిన్ పైన అది న్యాచురల్గానే కనిపిస్తుంది. బట్ ఇది మనము స్టే ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది,
ఇయర్ అదే గ్యారంటీ చెప్పలేదు, ఎందుకంటే అక్కడ ఉండే వెదర్ని బట్టి ఏసీ, కూలర్, ఫ్యాన్ ఏదైనా నీట్గా ఉంటే, ప్లేస్ కూల్గా ఉంటే మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. బట్ లేదు, చాలా సఫరేషన్ ఉందంటే చాలా తక్కువ టైం వరకే ఉంటుంది మేకప్. సో మళ్ళీ మనం రీటచ్అప్ చేస్తాం, అంటే మళ్ళీ ఫౌండేషన్ పెట్టి మళ్ళీ టచ్అప్ చేస్తాం. ఓకే, ఫోటోషూట్స్ లైక్ మళ్ళీ మళ్ళీ టచ్అప్ చేస్తాం కదా, 2-3 డ్రెస్సెస్ ఉంటాయి చేంజింగ్. సో డ్రెస్ చేంజ్ చేసినప్పుడల్లా మళ్ళీ మేకప్. ఓకే, సో ఇలా మీకు నీట్గా కనిపిస్తుంది. అలా అని చెప్పి మనం ఎక్కువసేపు ఉంటుందని బ్రైడ్స్కి లేదు. సో ఫౌండేషన్ ఎప్పుడైనా కింద పెట్టాలి, కింద పెట్టి అదే ప్రోడక్ట్ని పైకి క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఫేషియల్ కేర్ ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలని సజెస్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి అంత ఐడియా ఉండదు. కాబట్టి మీరే మంచిగా సజెస్ట్ చేయాలి, ఇలా చేసుకోండి, ఫేషియల్ చేసుకుంటే మీకు బ్లాక్ హెయిర్, వైట్ ఇదే ఉంది. స్వింగ్ ఆన్ చేస్తుంది కదా హ్యాండ్ మీద. ఓకే, నేను షైనింగ్ షైనింగ్ అనిపిస్తుంది. చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఆ డిజైన్ ఏం చేయము, ఎందుకంటే కంపల్సరీ వచ్చింది కాబట్టి పెద్దగా కొంచెం కొంచెం తీసుకొని ఐ కింద కూడా ప్లేస్ చేసుకుంటాము. ఎవరికైనా చేసుకోవచ్చు, బ్రైడ్స్కి కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం మంచిగా కనిపించాలి. కొంచెం లాషెస్ని ప్రెస్ చేసుకున్నాం రౌండ్గా అవ్వడానికి. ఇప్పుడు ఒక 20 కౌంట్ చేసుకొని ఒకవేళ మీరు బ్రౌన్ పెట్టిన తర్వాత కూడా బ్లాక్ అవసరం అయితేనే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు.
సో ఇలా మహారాష్ట్ర మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదైతే క్లాస్ డెమో జరిగిన రోజు. నెక్స్ట్ మళ్ళీ మాకు ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ రోజు మేము అందరికీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మేము మేకప్ వేయాలి ఒక మోడల్ పైన. సో ఆ మేకప్ ఎలా వస్తుంది దాన్ని బట్టి మాకు మేకప్ వచ్చిందా లేదా అనేది ఇక్కడే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే ప్రాక్టికల్కి సార్ వాళ్ళు అయితే ఒక్కొక్క మోడల్ని అయితే సెలెక్ట్ చేసి ఇచ్చారు మాకు. ఇంకా నా మోడల్ అయితే రాలేదు. నేను వచ్చేసరికి చాలామంది రెడీ అయిపోతున్నారు. ఇక నా మోడల్ వచ్చేసరికి ఇలా హెయిర్ అయితే క్రిప్పింగ్ చేసి అలా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసేసి శారీ డ్రైపింగ్ కూడా చేసేసినాను. ఇప్పటి నుంచి మేకప్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. దగ్గర మేడం ఉండి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎవరికి ఎట్లా వేయాలి, ఏ స్కిన్ టైప్కి ఏ స్కిన్ టైప్ అని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. సో మేడం ఉండడం వల్ల చాలా టెన్షన్ అనిపించింది. కానీ మేకప్ అయితే బాగానే చేసినాను అనుకుంటున్నాను నాకు నేను. మీరు కూడా చూడండి బిఫోర్ లుక్ ఎలా ఉంది, ఆఫ్టర్ లుక్ ఎలా ఉంది అని చెప్పి. ఇది వచ్చేసి బిఫోర్ లుక్ అనమాట. సో మేకప్ ఫస్ట్ ఫౌండేషన్ పెట్టాక హెవీయే అనిపిస్తుంది, బట్ హెవీ ఏమి ఉండదు. మొత్తం అలా ఐ షాడోస్, లిప్స్టిక్ ఇవన్నీ యాడ్ చేసేసరికి కంప్లీట్ లుక్ అయితే వస్తుంది అనమాట. ఆఫ్టర్ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. మేకప్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిందనమాట. బిఫోర్ లుక్ ఎలా ఉందో చూసారు కదా, ఆఫ్టర్ లుక్ అయితే ఇదనమాట. నా మేకప్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. సో చూడండి ఎంతమంది మోడల్స్ వచ్చారో, వీళ్ళందరికీ మేమే రెడీ చేసామన్నమాట. మేము చాలా బిగినర్స్ మేకప్ ఆర్టిస్ట్, బట్ బాగానే వేసాం మహారాష్ట్ర లుక్ అయితే అందరికీ. నా మోడల్ మేకప్ ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ అయితే మేము అందరం ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట మా మోడల్తోని. ఏదేదో ప్రాక్టీస్ చేసినాం, బట్ సార్ ఇక్కడ రీల్ తీస్తున్నప్పుడు అయితే ఫుల్ నవ్వొచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ చేస్తున్నారు. ఫుల్ ఫన్ అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఇప్పుడు ఈ షూట్ అప్పుడు మాత్రం. ఇలా మేము రెడీ చేసిన మోడల్స్ అందరికైతే సార్ వాళ్ళైతే ఇలా తీసుకున్నారనమాట వీడియో. సో వీళ్ళందరూ మేము రెడీ చేసిన మోడల్స్ అనమాట. మా మేడమే కదా మా అందరికీ మేకప్ నేర్పించింది, అందుకే మా మేడంతో కూడా ఇలా దిగారు వీళ్ళందరూ. టెన్షన్ పడకండి, ఇది జస్ట్ థర్డ్ లుక్ మాత్రమే. ఇంకా గ్లాసీ లుక్, వాటర్ ప్రూఫ్, గ్రూమ్ మేకప్, బ్రైడల్ మేకప్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ అయ్యే లోపల టోటల్ గా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా 100% నేర్చుకొని బయటకు వెళ్తారు. సో ఇది ఈ రోజు ఇంకా స్ట్రిక్ట్ గా ఎందుకు చేయించాము అంటే అంతకు ముందు
చేసింది దీంట్లో రిపీట్ అయింది కదా, అంటే నో ఫౌండేషన్ లుక్ కానీ ఆ క్రీమ్ ని మనం ఏదైతే డర్మాకాలకి యూజ్ సో చేసుకున్నామో సేమ్ మేము చేసిన మేకప్ లుక్ అయితే ఇదన్నమాట. మేడం అయితే డెమో అయితే తిన మీద చెప్పారు. సో ఇది వచ్చేసి బిఫోర్ డే ముందు, నెక్స్ట్ డే ప్రాక్టికల్లో అయితే మేమైతే మోడల్స్కి అయితే వేసామన్నమాట. సో మేకప్ ఎలా ఉందో నచ్చితే కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.